ముఖేష్ అంబానీ పెళ్లికి పోయినందుకు పరమ పూజనీయ మోహన్జీ భగవత్ గారిని నమస్తే సదా వత్సలే మాతృభూమి, దీని తప్ప ఇంకేమున్నది ఎప్పుడు సంఘానికి. నితిన్ గడ్కరీ గారిని ప్రమోట్ చేయనీకే, మోదీ గారికి వెన్నుపోటు ఉడవనీకే మోహన్జీ భగవత్ గారు స్టార్ట్ చేసిన రాజకీయం. సో అంబానీకి బిజినెస్ ఇంపార్టెంట్ కాబట్టి ఖాతే పీతే ఖాందాన్ ఖానా ఆర్, సో అంబానీయే ఇప్పుడు చిచ్చు పెట్టి స్టార్ట్ చేసి అందుకే ముందే మోహన్జీ భగవత్ గారికి చెప్పేసిండ్రు. ఈ సంస్థలన్నీ కాంగ్రెస్ చుట్టూ తిరుగుతాయి, వాళ్ళకు రాజకీయం ఇంపార్టెంట్. దేశ ప్రేమనే దైవ ప్రేమ అని అనుకునే సంస్థ ఇది. హాని కలిగిస్తారేమో అన్న ఒక హక్కుతోనే నేను మాట్లాడతాను. వెనక మీకు ఒక స్లైడ్ ఇప్పుడు కనిపిస్తుందొచ్చు. నేను స్ట్రైట్ చిట్టాస్లోకి పోతున్నా. ఒక గంభీరమైన ముద్ద, అండర్స్టాండింగ్ ఇష్యూ. దానికి రీజన్స్ ఏంది అని అంటే ఎవరికి తెలియదు. కనిపించేదల్లా నిజం అని అనుకుంటే కనిపించకపోంది అబద్ధం అని ఎట్లయితుంది అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. ఇవాళటి చిట్టా ఏందనంటే బేసికలీ ఇట్ ఈస్ అన్ అండర్స్టాండింగ్ ఇష్యూ. మనం అది ఇంట్రాస్పెక్ట్ చేసుకుంటే ఎంత పెద్ద తప్పు చేసినామని అనిపిస్తుంది. సో స్ట్రైట్ టు ది చిట్టాస్ డైరెక్ట్ వెళ్ళి మాట్లాడితే, నాట్ వేస్టింగ్ ఎనీ సార్ట్ ఆఫ్ ఎ టైం మాట్లాడితే, ఇవాళ అంబానీ కుటుంబం పెళ్ళి మన దేశంలోనే కాదు, నిజంగా చెప్తే మహారాష్ట్రలోనే కాదు, దేశంలోనే కాదు, ప్రపంచ స్థాయిలో కూడా అసలు ఏంద్రా నాయన అంబానీ అంటే అని అన్నది అందరికి ఒక మనసులలో కూర్చున్నది. ఇట్లా కూడా చేసుకోవచ్చా పెళ్ళిళ్ళు, ఇంత ఖర్చు కూడా చేయవచ్చా పెళ్ళిళ్ళకు, ఇంత పైసా సంపాదించవచ్చా ఒక మనిషి అన్న ఒక ఆత్మవిశ్వాసము కొంతమందికి అంబానీని చూసుకొని ఒక ఎగ్జాంపుల్ లెక్క ఎదిగిండ్రు. కొంతమంది కుళ్ళు కుతంత్రాలతో అరే నీ గింత సంపాదిస్తాడా ఒక మనిషి అని చెప్పి కొంతమందికి కుళ్ళు కుతంత్రాలు కూడా లేస్తాయి. ఇక కొంతమందికి భారతదేశంలో గింత పైస ఉన్నదా, గింత సంపాదించవచ్చా అన్న ఆశ కూడా పెద్ద చిగురిస్తుంది. భారతదేశాన్ని తొక్కితే ఆర్థిక వ్యవస్థ మా పెత్తనం నడుస్తుంది అని చెప్పి విదేశీ పెత్తనం కూడా ఇంట్లో కనబడుతుంది. సో నువ్వు అసలు ఏం తీసుకుంటున్నావు, నీకేం కనబడుతుంది అన్నదానికంటే అసలు ఏంది అన్నది మోర్ ఇంపార్టెంట్. ఇప్పుడు అంబానీ, ముఖేష్ అంబానీ కొడుకు పెళ్ళికి మోహన్జీ భగవత్ గారు రావడం, మోహన్జీ భగవత్ గారు వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా ముఖేష్ అంబానీ సోనియా గాంధీ గారి ఇంటికి వెళ్ళి కార్డు ఇయ్యనికి పోవడం, ఈ కార్డు ఇయ్యంగానే అగో చూసినవా ముఖేష్ అంబానీ సోనియా గాంధీకి కార్డు ఎందుకు ఇచ్చిండ్రు, ఇచ్చేది ఉంటే రాహుల్ గాంధీకి ఇవ్వచ్చు కదా, 10 జన్పథ్కే ఎందుకు పోయినరు ముఖేష్ అంబానీ, ఇంట్లో రాజకీయ నీతి ఏమున్నది, ఇంట్లో ఏం అంతర్గత మదనం ఉన్నది, ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ ఏమున్నది, స్కూప్ ఏమున్నది. దాని తర్వాత అగర్ కార్డు ఇచ్చేదే ఉండుంటే టీనా అంబానీని పంపించేది ఉండే కదా, ముఖేష్ అంబానీ ఎందుకు పోయిండు. ఒక మహిళ దగ్గరికి పోయినప్పుడు, సోనియా గాంధీ గారి దగ్గరికి పోయినప్పుడు టీనా అంబానీ గారిని పంపించేది ఉండే కదా, మహిళనే పంపించేది ఉండే కదా, అంబానీ తలుచుకుంటే ఎవరితోనన్నా పంపిస్తుండే కదా. వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఒక స్పార్క్ మనసులలో చిచ్చు, ఒక స్పెక్యులేషన్, కరెక్ట్గా చెప్పాలనంటే ఒక కన్ఫ్యూజన్ దేశంలో స్టార్ట్ చేసిండ్రు. అంబానీ కొడుకు పెళ్ళే ఒక వివాదం అని కూడా కొంతమంది షురూ చేసిండ్రు. ఎట్లా అనంటే అగో చూసినవా మొత్తం బాలీవుడ్ మొత్తం అడిగి దిగింది. ఫైన్, బాలీవుడ్ అనేది ఇక పైసా పేక్ తమాషా దేక్, నువ్వు పైసలు నీ దగ్గర కూడా వచ్చి ఆడతారు, పైసలు వాళ్ళ దగ్గర కూడా ఆడతారు, వాళ్ళకు పైసా పేక్ తమాషా దేక్, పెద్దగా ఒరిగేది ఏముండదు, ఆలోచించాల్సిన విషయం ఏముండదు. ఇప్పుడు గిరీష్ నువ్వు ఒక స్లైడ్ పెట్టినావు అని అంటే సంథింగ్ ఉంది కాబట్టి నువ్వు పెట్టినావు అని అంటే ఎస్, సంథింగ్ ఉన్నది కాబట్టి పెట్టినావు, అండర్స్టాండింగ్ ఇష్యూ ఉన్నది కాబట్టి చెప్తున్నా. అండర్స్టాండింగ్ ఇష్యూ కేవలం బీజేపీ సపోర్టర్లకే కాదు, అసలు ఆర్ఎస్ఎస్ అంటే ఏంది ఈ తెలియని వాళ్ళకి సబ్జెక్ట్. అన్న నేను కూడా ఆర్ఎస్ఎస్ అన్నా, నాకు ఈ సబ్జెక్ట్ ఇట్లుందన్నా గట్లుందన్న. ఆర్ఎస్ఎస్ అని అనగానే ఒక ఫ్యాషన్ ట్రెండ్ కాదు బ్రదర్, మీరు అర్థం చేసుకోండి. నేను ఆడికి వస్తా, నేను జంప్ చేయదలుచుకోలే, రిథమ్ బ్రేక్ చేయదలుచుకోలే. అయితే ఇప్పుడు పెళ్ళికి వచ్చిన ఎవరైతే వీళ్ళందరూ పెద్దలు ఉన్నారో, బాలీవుడ్ సెలబ్రిటీస్, బిల్ గేట్స్ వచ్చిండు, ఫేస్బుక్ మార్క్ జుకర్బర్గ్ వచ్చిండు, రిహానా వచ్చింది, హిలరీ క్లింటన్ వచ్చింది, ఇక నువ్వు పేరు తీసుకో, వాళ్ళందరూ ఆడున్నారు. అయితే రిహానా కాంట్రవర్షియల్, ఎస్ కాంట్రవర్షియల్, అబ్సల్యూట్ కాంట్రవర్షియల్. హిలరీ క్లింటన్ కాంట్రవర్షియల్, ఎస్ కాంట్రవర్షియల్, నేను కాదని అంటలేను. మార్క్ జుకర్బర్గ్, ఎస్ నిన్ననే మనం మాట్లాడుకున్నాం, వైఫ్ ఈజ్ అ చైనీస్. ఆయన పర్సనల్ విషయాలలో నేను దిగలే, నాకు చైనీస్ అని అంటే కొంచెం
నా హక్కు ఉన్నది, నా దేశానికి ఏదైనా హాని కలిగిస్తారేమో అన్న ఒక హక్కుతోనే నేను మాట్లాడతాను. బిల్ గేట్స్ ప్రాబబ్లీ న్యూట్రల్ అనుకుందాం, లేకపోతే అమెరికన్ సిటిజన్, సో లెట్ మీ కీప్ ఇట్ యాజ్ న్యూట్రల్ యాజ్ పాసిబుల్. రిహానా అబ్సల్యూట్ కమర్షియల్ ఉండే. ఫేస్బుక్ ఏం చేసిందో కూడా మనం చూసినాం వెనకటికి. ఒక సంస్థకు డేటాబేస్ ఇచ్చినట్టు కూడా కొన్ని ఆరోపణలు దాని మీద ఉండే. అండ్ మోర్ ఓవర్ ఎలక్షన్ టైంలలో కొన్ని ఫేస్బుక్లు కూడా హ్యాక్ అయినాయి. దానికి ప్రత్యక్ష సాక్షిని నేనే. అది ఎలక్షన్ టైంలో జరగడం దురదృష్టకరమా లేకపోతే ప్రతిపక్షాల అదృష్టమా? ఇవన్నిటికీ ఒక తెర, ఇవన్నీ జర పక్కకు పెట్టేసి ఫనల్లో దించుతున్నాం ఫ్రెండ్స్ సబ్జెక్ట్ని మొత్తం. ఈ ఫనల్లో పోసినప్పుడు ఏమవుతుంది, మీదికెళ్ళి పోసినప్పుడు కిందికెళ్ళి చిన్నగా అయి ఒక జారలా పడుతుంది అనుకుందాం. ఇప్పుడు ఫనల్ల ముద్ద అయిందని అంటే ఆర్ఎస్ఎస్ మోహన్జీ భగవత్ గారి ములాఖాత్, ముఖేష్ అంబానీ పెళ్ళికి పోయినందుకు పరమ పూజనీయ మోహన్జీ భగవత్ గారిని పైన కొన్ని ఆరోపణలు, అది కూడా కొన్ని జర్నలిస్ట్ ఛానళ్ళు జనరల్గా ఒక 60 to 70% ఎప్పుడు బీజేపీకి ఫేవర్ చేసుకుంటా మాట్లాడుకుంటా, సంఘానికి ఫేవర్ చేసుకుంటా మాట్లాడుకుంటా, రైట్ వింగ్ నేషనలిజంకి మాట్లాడుకుంటా సడన్గా ట్విస్ట్ చేసి మాట్లాడతారు చూడు, వాళ్ళతో ప్రాబ్లం. ఈ విషయాన్ని నేను సాగదీయకుండా ల్యాగ్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వస్తా. మోహన్జీ భగవత్ గారిని కలవంగానే సోనియా గాంధీ గారిని పోయి కలిసిండ్రు ముఖేష్ అంబానీ. సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. అండ్ మోహన్జీ భగవత్ గారు భారతీయ జనతా పార్టీని వెన్నుపోటు పొడవనీకే ప్రయత్నం చేస్తున్నారా? ఆర్ఎస్ఎస్ అనే సంస్థ భారతీయ జనతా పార్టీని వెన్నుపోటు పొడిచి కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తున్నదా అని చెప్పి కొన్ని ఛానళ్ళు మాట్లాడుతున్నాయి ఫ్రెండ్స్. ఈ అబద్ధం నిజమై పాకే లోపల చిత్రగుప్త్ తన చిట్టా ఇప్పుదామని చెప్పి డిసైడ్ అయిపోయింది. ఈ ఘోర అబద్ధానికి అడ్డుకట్టు వేద్దామని చెప్పి డిసైడ్ అయినాం. పరమ పూజనీయ మోహన్జీ భగవత్ ఎప్పుడు రాజకీయాలు షురూ చేసిరు? మీరు నాకు ఒక మాట చెప్పండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఆర్ఎస్ఎస్ అంటే ఏంది చెప్పుండ్రి. ఏదన్నా మీరు శాఖలకు పోయిన మొకాల, ఏదన్నా వీళ్ళు శాఖలలో ఏం నేర్పుతారో తెలుసుకున్న మొకాల. అరే అదొదిలిపెట్టు, నువ్వు శాఖలకు పోయినా నీకు అర్థమయ్యే ముఖమా? అసలు స్వయం సేవక్ అంటేనే ఎప్పుడన్నా ఆర్ఎస్ఎస్ మాకు వాలంటీర్స్ కావాలా, మాకు మా సభ్యత్వాలు పెరగాల, ఏనాడన్నా మీరు ప్రాపగండా చూసిండ్రా? ఆ పేర్లనే స్వయం సేవక్ అని ఉన్నది కదా. దేశం మీద ప్రేమ ఉంటే నువ్వు రా, ఈ జాతిని ముంగటికి తీసుకుపోవాలంటే నువ్వు రా, సర్వే జన సుఖినో భవంతు ఆ తత్వం నీ లోపల ఉండాలంటే రా, ప్రపంచ స్థాయిలో భారత్ ప్రతిభను ముంగట పెట్టాలి ఆ తపస్సు చేద్దామనంటే నువ్వు రా. ఇది ఆర్ఎస్ఎస్. నేను మీకు ఎన్నో ఎగ్జాంపుల్స్ ఇస్తా. దానికి ఇచ్చే కంటే ముందు ఎంత ఘోరంగానంటే నిన్న ఈ స్లైడ్ కూడా పెట్టి కొంతమంది జర్నలిస్టులు చూపించారు. అంబానీ గ్యాస్ బిజినెస్ చేస్తాడు కాబట్టి బీజేపీ రాష్ట్ర పాలితాలలో గ్యాస్కి కొంచెము రేటు తగ్గించిర్రు. కర్ణాటక ఎస్పెషల్లీ దాంట్లల్లో గ్యాస్ రేట్లు ఎక్కువ ఉన్నాయి. సో అంబానీకి బిజినెస్ ఇంపార్టెంట్ కాబట్టి ఖాతే పీతే ఖాందాన్ కానా ఆర్ కారోబార్ కర్నా వాళ్ళ బిజినెస్ కాబట్టి ఖచ్చితంగా అంబానీ కాంగ్రెస్కి ఇక ఫేవర్ చేస్తున్నాడు. సమాజ్వాదీ ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్లలో సమాజ్వాదీ పార్టీకి కూడా యోగి ఆదిత్యనాథ్ ఇవ్వకుండా సమాజ్వాదీ పార్టీకి పైసలు ఇచ్చిండు అని ఒక ఆరోపణలు. మళ్ళీ అవి ప్రూఫ్లు ఎవరు పెట్టరు. జస్ట్ గాలికి వచ్చింది, బొక్కలేని నాలుకే కదా మాట్లాడతారు. ఇట్లా అయింది అట్లా అయింది, అగో ఇట్లా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ నడుస్తుంది అని చెప్పి ఆర్ఎస్ఎస్ మీద మాట్లాడతారు. అంబానీని లాక్కొస్తారు. నేను అంబానీని లాక్కరాను. అంబానీ ఒక బిజినెస్ మ్యాన్. మోదీ గారి హయాంలో అదానీ బాగా పెరిగిండు. సో అంబానీకి అది మంటలేస్తుంది. సో అంబానీయే ఇప్పుడు చిచ్చుపెట్టి స్టార్ట్ చేసి అందుకే ముందే మోహన్జీ భగవత్ గారికి చెప్పేసిండ్రు. ఇట్లాంటివన్నీ కథనాలు శురువైనాయి. అయితే ఇదంతా మీకు తెలవాలనంటే ఒక 2 నిమిషాలు మీరు చిత్రగుప్తుతో స్టే ట్యూన్ ఉండాలి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చెప్పే కథనం ఒకసారి మీరు వినుండ్రి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్ఎస్ఎస్ అంటే ఏంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీకి అదొక పొలిటికల్ పార్టీ. ఇప్పుడే మా గురువుగారు కూడా నాకు మళ్ళీ ఒకసారి జ్ఞానోదయం చేసిరు ఈ సబ్జెక్ట్ మీద. కాంగ్రెస్ పార్టీ ఉన్నది. ఈ కాంగ్రెస్ పార్టీ రాజకీయ పార్టీలకు ఎదగాలనంటే దీనికి అనుబంధ సంస్థలు ఉంటాయి. అది ఫార్మర్స్ కిసాన్ టైపు, లేకపోతే మన ఎన్ఎస్యుఐ, అట్లా వాళ్ళకు 4-5 విభాగాలు ఉంటాయి. ఎందుకు ఉంటాయి అని అంటే ప్రతి ఒక్కరికి రాజకీయం చేయాలన్న ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు. ఒక రైతుకి తన పంట మీద, తన పంటకు వచ్చే లాభం మీద, నలుగురికి అన్నం పెట్టాలన్న మీద, లేకపోతే ఒక నాణ్యమైన పంట పండించాలన్నా, పంట ఉత్పత్తి పెంచాలన్నా ఆయన రాజకీయం ఇక్కడికి ఆగిపోతుంది. కాబట్టి
ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు రాకపోవచ్చు రైతు అనేట ఆయన. సో ఒక రైతు సంఘం పెడతారు. అట్లనే విద్యార్థి దశలో ఉన్నప్పుడు మేము రాజకీయాలు చేయం రాబోయ్ అని చెప్పి మాట్లాడతారు. మేము రాజకీయాలు చేయం కాబట్టి ఖచ్చితంగా ఇట్లాంటి సంస్థలు పెట్టుకుంటారు. అయితే ఇప్పుడు నేను కాంగ్రెస్ది తీసుకొని మళ్ళీ అరే నువ్వు పొద్దుగాలు లేస్తే కాంగ్రెస్ గురించే మాట్లాడతావారా గిరీష్ అన్న మళ్ళీ లొల్లు వస్తుంది కాబట్టి నేను ఇప్పుడు బీజేపీదే తీసుకుంటా. అయితే ఇప్పుడు ఇది ఏమైంది ఫ్రెండ్స్, మీకు ఒక ఎగ్జాంపుల్ పెట్టడానికి ఇక్కడ రాస్తున్నాను. ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నది, కాంగ్రెస్కి అనుబంధ సంస్థలు దీని చుట్టూ ఉంటాయి, దీని చుట్టూ అనుబంధ సంస్థలు ఉంటాయి. అయితే మీరు బీజేపీ కాడికి వస్తే ఇది మళ్ళీ డిఫరెంట్ ఉంటుంది, ఈ సంస్థనే కంప్లీట్గా డిఫరెంట్ ఉంటుంది. ఇక్కడ ఏమవుతుంది అంటే ఆర్ఎస్ఎస్ మాతృ సంస్థ అవుతుంది, దానికి అనుబంధ సంస్థలు రాజకీయంగా బీజేపీ, విద్యార్థి సంఘం కింద ఏబీవీపీ, రైతులకు సంబంధించి కిసాన్ మోర్చా ఎక్సెట్రా ఎక్సెట్రా. అట్లనే లేబర్కి సంబంధించి బిఎంఎస్, ఇట్లా అనుబంధ సంస్థలు వస్తాయి. అయితే మాతృ సంస్థ ఎప్పుడు తన పిల్లలని చక్కగా చూసుకోవాలనే చూస్తుంది తప్ప తన పిల్లలు చెడిపోతుంటే మాత్రం చూడదు. అయితే ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి ఏందనంటే, ఇది మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ అయినా నేను చెప్పేది జాగ్రత్తగా నుండి ఫ్రెండ్స్, నా ఇంటిల్లాదులు స్వయం సేవకులు, ఇక నేను దీనికంటే పెద్దగా చెప్పదలుచుకోలే మీకు. ఆర్ఎస్ఎస్ అనే సంస్థ మాతృ సంస్థ అయినప్పటికీ బీజేపీ అనే సంస్థకు లీగల్గా బైండింగ్ ఉండదు, మారల్ బైండింగ్ ఉంటుంది, నైతిక విలువలతో బైండింగ్ ఉంటుంది. ఆ ఆనందం, ఆ అనుభూతి మాకుంటుంది, నాకు కూడా ఉంటుంది. చచ్చిపోతా నేను, మీకు అర్థమవుతుందా? సో ఇప్పుడు బీజేపీ ఇప్పుడు ఏమన్నా అనగానే ఒక టాపిక్ తీసుకొని వస్తారు, ఓ నడ్డా గారికి అట్లా మాట్లాడారు కదా. అరే మీకు కొంచెం కామన్ సెన్స్ అనేది ఉండాలా. ఇప్పుడు నేను నడుస్తున్నా, తప్పటడుగులు వేసుకుంటా నడుస్తున్నా, నా తల్లి నా చేయి పట్టుకొని నడుపుతుంది రాబాయ్, నేను ఉరకగలుగుతున్నా, నడపగలుగుతున్నా, నలుగురికి స్థానం ఇవ్వగలుగుతున్నా, నా ప్రయోజనాలకు నా తల్లి ఇచ్చిన దీవెనకు నేను కట్టుబడి ఉంటున్నా. అప్పుడు నా తల్లి నా చేయి ఇడిచిపెడుతుంది రాబాయ్. బట్ మారల్ రెస్పాన్సిబిలిటీ ఒక కొడుకుకు తల్లిని సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు కూడా వేరు చేయలేడు కదా, ఎట్లా చేయగలుగుతారు రాబాయ్ మీరు? నాకు అర్థం కాదు. కానీ నిన్న ఒక టాపిక్ అయిపోయింది ఇది. నితిన్ గడ్కరీ గారిని ప్రమోట్ చేయనీకే, మోదీ గారికి వెన్నుపోటు ఊడవనీకే మోహన్ జీ భగవత్ గారు స్టార్ట్ చేసిరు రాజకీయం అని. మీకు ఒక చిన్న సంఘటన చెప్తా. వెనకటికి మేము బచ్చగాళ్ళం ఉండుంటిమి, చిన్న పోరలం బచ్చగాళ్ళం ఉండుంటిమి, కాలేజీలో చదివే బచ్చగాళ్ళం ఉండుంటిమి. అప్పుడు వెనకటికి ఒకసారి ఏమైందని అంటే, ఒక ముఖ్యమంత్రి ఉండే, మనకు పొత్తులు ఉండే ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఒక ముఖ్యమంత్రి ఉండే. ఆ ముఖ్యమంత్రి దిష్టి బొమ్మ దగ్ధం చేసిరు. ఎవరు దగ్ధం చేసిరు? ఏబీవీపీ పోరలు దగ్ధం చేసిరు. మా ఏబీవీపీ పోరలు దగ్ధం చేసిరు. పొత్తులున్న ముఖ్యమంత్రి దిష్టి బొమ్మ ఎట్లా దగ్ధం చేస్తారు మీరు అని చెప్పి హల్లాగుల్లా మచాస్తే ద మెసేజ్ వాజ్ క్లియర్. ఏంటంటే సంస్థాగత నిర్ణయాలకు సంస్థ పనిచేస్తుంది తప్ప సంస్కారవంతమైన నిర్ణయాలకు కట్టుబడి ఉంటుంది తప్ప పార్టీ లేకపోతే ఇది కాదు. పోరాటం అనేది నిత్యం, పోరాటం అనేది సత్యం. దేనిపైన? ప్రాబ్లమ్స్ పైన, సొల్యూషన్స్కి వెతకనీకే పోరాటం ఉంటుంది తప్ప అడ్డమైన రాజకీయాలు చేయనీకే కాదు. ఇప్పుడు ఏబీవీపీ లాంటి సంస్థ తీసుకుంటే వెనకటికి సంఘంలో నుంచి ఇక్కడికి ప్రచారకులు వచ్చేది, పూజ్యులు పెద్దలు గౌరీశంకర్ గారినే తీసుకోండి ఎక్సెట్రా ఎక్సెట్రా. వాళ్ళందరూ ఆర్ఎస్ఎస్ నుంచి ఏబీవీపీకి వచ్చేది. ఈరోజు ఏబీవీపీ సంస్థ ఎంత పెద్దగా అయిందని అంటే ఏబీవీపీల నుంచి ఆర్ఎస్ఎస్కి ప్రచారకుల లెక్కబోతున్నారు. ఇప్పుడు ఎన్నో సంఘటనలు ఉన్నాయి నాకు తెలిసి దత్తాజీ. అంటే సంస్థ ఎంత గుణాత్మకంగా నిర్మాణం అవుతుందని అన్నది చూడుండ్రి. సంఘానికి ఒక గురువు ఎవరు అని అంటే ఆ ఎగిరే కనిపించే భగవా జెండా. దాన్ని తెలియక నీకు శాఖకు పోయే తెలివి లేదు, శిఖరాన్ని ఎక్కాలన్న ఆశయంతో నువ్వు శాఖ సిద్ధాంతాలను దూరం పెట్టి నమస్తే సదా వచ్చలే మాతృభూమే, దీని తప్ప ఇంకేమున్నది చెప్పురి సంఘానికి? దేశ నిర్మాణ కార్యక్రమాలనే చేసిండ్రు. ఇప్పుడు మోదీ మన ఎవరు పరమ పూజనీయ సర్సంచాలక్ జీ మన మోహన్ జీ భగవత్ గారు మణిపూర్ మీద మాట్లాడిన అనగా ఒక రాజకీయ ముద్ద చేశారు మీరు అందరికీ. మీకు ఒక విషయం చెప్తున్నా ఫ్రెండ్స్, నాకు తెలిసిన విషయాలు చెప్తున్నా. నాకు ప్రధానమంత్రితో నాకు ఫోన్లు మాట్లాడేంత అవకాశం నాకు లేకపోవచ్చు కానీ, బట్ ఈ సంఘం నన్ను పెంచి పోషించింది.
నాకు ఒక ట్రైనింగ్ ఇచ్చింది సంఘం. నాకు ఏదైనా డౌట్ వచ్చి నేను దారి భట్కాస్తుంటే కూడా నేను ఫోన్ చేస్తాను, నన్ను దారిలో పెట్టింది సంఘం. నేను ఈ ఆలోచన అనుభవంతో చెప్తున్నా. అగర్ కూడా మోదీ గారికి ఏదైనా మాట్లాడాలని అనుకుంటే వాళ్ళిద్దరి మధ్యలో ఎటువంటి కమ్యూనికేషన్ గ్యాప్ కూడా ఉండదు. సీదా ఫోన్ తీసి మాట్లాడే అంత కంపాటబిలిటీ ఉంటుంది వాళ్ళిద్దరికి. రాష్ట్ర నిర్మాణం వైపే వీళ్ళిద్దరు ఆలోచన ఉన్నది. నరేంద్ర దామోదర్ దాస్ మోదీ గారిదే కానివ్వండి, లేదా పరమ పూజనీయ సర్సంచాలక్జీ మోహన్జీ భగవత్ గారిదే కానివ్వండి. ఇక్కడ వీళ్ళిద్దరికి అసలు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఏం లేదు. ఎస్, రాజకీయంగా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ బీజేపీలు ఉంటుందా అంటే ఉంటుందవచ్చు, బికాస్ ఇది పొలిటికల్ పార్టీ. పొలిటికల్ పార్టీలో ఎత్తులు మస్తు ఉంటాయి, అది ఉండాలి కూడా. అది రాజకీయ పార్టీ ఎట్లయితుంది? బట్ సంఘం కాడికి వచ్చినప్పుడు ఐక్యత ఇంపార్టెంట్. అండ్ మోర్ ఓవర్ క్లియర్ కట్గా చెప్తున్నాం ఫ్రెండ్స్, ఎంతసేపు సంఘం భారత నిర్మాణం, భారత ఔన్నత్యం, భారతీయత చిలకడానికే ప్రయత్నం చేసింది కదా. వాళ్ళు చేసిందల్లా ఎల్లప్పుడూ భారతీయతను బయటికి తీసుకురానికనే ప్రయత్నం చేసింది కదా. ఆ భారతీయతను బయటికి తీసుకొచ్చుట్లా భటకాంచిపోయిన ఏ యువకుడైనా సంఘ సిద్ధాంతంలో కలుస్తానన్నా, దేశ నిర్మాణంలో కలుస్తానన్నా స్వీకరిస్తుంది కదా, యాక్సెప్ట్ చేయాలి కదా, ఇంకొక ఛాన్స్ ఆ ఆత్మకి ఇవ్వాలి కదా. ఇది ఆర్ఎస్ఎస్. ఓకే, డీప్ స్టేట్స్ ఇన్వాల్వ్ అవుతాయి. ఇవాళ కాంగ్రెస్ ఎందుకు దాని వెన్నుపూస గట్టిగా లేదు? ఈ సంస్థలన్నీ కాంగ్రెస్ చుట్టూ తిరుగుతాయి, వాళ్ళకు రాజకీయం ఇంపార్టెంట్. ఈడ సంస్థ చుట్టూ ఏం తిరుగుతుంది అంటే దేశం తిరుగుతుంది, దేశభక్తి ఇంపార్టెంట్. దేశ ప్రేమనే దైవ ప్రేమ అని అనుకునే సంస్థ ఇది. దేహ ప్రేమనే దేశ ప్రేమ అని నమ్మే సంస్థ ఇగో ఇది. దేశం కోసం, ధర్మం కోసం అని మాట్లాడేది ఇగో ఈ సంఘం. దేహం కోసం, ధనం కోసం అని మాట్లాడే సంస్థలు వేరేవి. ఇప్పుడు ఏమనంటే నువ్వు బీజేపీడివి, నేను బీజేపీనే ఉండొచ్చు, నేను కాషాయాన్నే ఉండొచ్చు, నేను సంఘమోనే ఉండొచ్చు, ఏదన్నా ఉండొచ్చు. నేనేమంటా, మంచి చేసినప్పుడు మంచి అని కూడా మాట్లాడినా కదా. ఇప్పుడు ఒక పార్లమెంట్లోనే తీసుకొని మొన్న ఇక్కడ అధికార పక్షం కూర్చున్నది, అక్కడ ప్రతిపక్షం కూర్చున్నది. పక్షం ఏదైతే ఏంది మన పక్షమే కదా అనుకొని మాట్లాడుకోవాలి కదా, దేశపక్షం కదా. ఇగో ఈ లాజిక్ ఇంపార్టెంట్ అంట. వీళ్ళిద్దరిని కరెక్ట్ చేసేది భారత్ అని ఉన్నదనుకోండి, ఈ అఖండ భారత్ని ఎవడన్నా టచ్ చేసే సత్తా ఉన్నదా అని అంటున్నా. అది రిహానే అనే కానివ్వండి, డీప్ స్టేట్ ఏజెన్సీసే కానివ్వండి, సిఐఏ కానివ్వండి, అమెరికానే కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎవరికి ఆ సత్తా ఉంటుంది చెప్పురి ఫ్రెండ్స్. ఈ లాజిక్, ఈ భారత్ అనే భావన ఇదొక్కటి చాలనంట. భవిష్యత్ భద్రంగా ఉంటుంది, సంపాదన భద్రంగా ఉంటుంది, సంస్కారం భద్రంగా ఉంటుంది, పరాక్రమం భద్రంగా ఉంటుంది, మన ప్రతిభ భద్రంగా ఉంటుంది. బికాస్ దేశీ सब कुछ है, देश से बढ़कर कुछ नहीं. मैं भारत का और भारत देश मेरा. भारत माता की जय.